ఓకేనా మాస్టర్లు? సరే, ఇప్పుడు ఆ భాషోత్పత్తి వాదాలు అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ మాట్లాడదాం. ఈ భాషోత్పత్తి వాదాలలో నేను ఫస్ట్ ఉపోద్ఘాతం మాట్లాడతా. ఉపోద్ఘాతం, భాషోత్పత్తి వాదాలలో ఉపోద్ఘాతం. ఓకే, ఉపోద్ఘాతంలో భాగంగా నెంబర్ 1 పాయింట్ ఏంటి మాస్టారు? 1861 సంవత్సరం. ఏ సంవత్సరం? 1861 సంవత్సరంలో సహజ ధ్వని ఆధారిత వాదాలు, సహజ ధ్వని ఆధారిత వాదాలు, సహజ ధ్వని ఆధారిత వాదాల గురించి 1861 సంవత్సరంలో తొలిసారిగా డిస్కస్ చేసిన వ్యక్తి ఎవడు మాస్టారు? మ్యాక్స్ ముల్లర్. ఎవరు సార్? మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ అనే వ్యక్తి జర్మనీ దేశానికి చెందినవాడు. ఏ దేశం సార్? జర్మనీ దేశానికి చెందినవాడు. మరొక బిట్టు 1866 సంవత్సరం. ఇటువైపు 2 6లు, ఈ సంవత్సరం అయితే అటువైపు ఇటువైపు 1 1 అలా గుర్తుపెట్టుకోవాలి. 1866 సంవత్సరంలో భాషోత్పత్తి అనే అంశంపై, ఏ అంశం మాస్టారు? భాషోత్పత్తి అనే అంశంపై జరిగిన చర్చను కొట్టివేసింది ఎవడు మాస్టారు అంటే పారిస్ భాషాశాస్త్ర సంఘం. పారిస్ భాషాశాస్త్ర సంఘం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే పారిస్ లింగ్విస్టిక్ సొసైటీ అని అంటాం. ఏమంటాం సార్? పారిస్ లింగ్విస్టిక్ సొసైటీ. గుర్తుపెట్టుకో. తర్వాత ఏంటి మాస్టారు అంటే బైబిల్లో, ఎక్కడ సార్? బైబిల్లో జెనిసిస్ విభాగం. ఏ విభాగం? జెనిసిస్ విభాగం. బైబిల్లో జెనిసిస్ విభాగంలో ఆది కాండము. ఏ కాండం? ఆది కాండంలో ఎన్నవ అధ్యాయం మాస్టారు అంటే 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఉన్న కథకు ఏమని పేరు మాస్టారు అంటే టవర్ ఆఫ్ బాబెల్. ఏంటి సార్? టవర్ ఆఫ్ బాబెల్. ఓకేనా? టవర్ ఆఫ్ బాబెల్. దీన్నే బాబెల్ గోపురం కథ అని అంటాం. టవర్ ఆఫ్ బాబెల్, దీన్నే బాబెల్ గోపురం కథ అని అంటాం. గుర్తుపెట్టుకో, బాబెల్ గోపురం కథ. ఈ బాబెల్ గోపురం కథలోనే సార్ ప్రపంచంలో తొలి భాష హిబ్రూ అని రాశాడు. ఏమని రాశాడు? హిబ్రూ. ప్రపంచంలో తొలి భాష హిబ్రూ అని ఎక్కడ రాశాడు మాస్టారు అంటే టవర్ ఆఫ్ బేబుల్ అనే కథలో. తర్వాత ఏంటి మాస్టారు అంటే హెరిడోటస్. ఎవడు సార్? హెరిడోటస్. హెరిడోటస్ అనే వ్యక్తి 5వ శతాబ్దంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇంపార్టెంట్. ఏమిచ్చాడు మాస్టారు అంటే హెరిడోటస్ అనే వ్యక్తి చెప్పిన స్టేట్మెంటు సమ్మెటికస్ అనే ఈజిప్ట్ రాజు, సమ్మెటికస్ అనే ఈజిప్ట్ రాజు చేసిన ప్రయోగం ప్రకారంగా తొలి భాష ఏంటి మాస్టారు అంటే ఫ్రిజియన్. ఫ్రిజియన్ అనేది తొలి భాష. తొలి భాషా పదం ఏంటి మాస్టారు? బేకస్. సమ్మెటికస్ అనే ఈజిప్ట్ రాజు చేసిన ప్రయోగం ప్రకారంగా తొలి భాష ఏ భాష అంటాడు? ఫ్రిజియన్. తొలి భాషా పదం ఏమిటి? బేకస్. బేకస్ అనగా ఏంటి సార్ అంటే రొట్టె. బేకస్ అనగా రొట్టె. మాస్టారు ఈ డిస్కషన్ మొత్తం చెప్పింది ఎవడ మాస్టారు అంటే హెరిడోటస్ 5వ శతాబ్దంలో. ఇది ఉపోద్ఘాతంలో. ఈ సంవత్సరంలో సహజ ధ్వని ఆధారిత వాదాలు డిస్కస్ చేసింది ఎవరు? ఈ సంవత్సరంలో భాషోత్పత్తి అనే అంశంపై జరిగిన చర్చను కొట్టివేసింది ఎవరు? అంతేకాకుండా ఏ గ్రంథంలో, ఏ విభాగంలో, ఏ కాండంలో, ఎన్నవ అధ్యాయంలో కథ పేరు ఏమిటి, దాని ప్రకారంగా తొలి భాష ఏమిటి, హెరిడోటస్ అనే వ్యక్తి 5వ శతాబ్దంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అనేది భాషోత్పత్తి వాదాలకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతంగా మనం మాట్లాడతాం. అయితే మాస్టారు భాషోత్పత్తి వాదాలలో
భాషోత్పత్తి అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని మనం భాష ప్లస్ ఉత్పత్తి అని విడగొట్టవచ్చు. భాష ప్లస్ ఉత్పత్తి, ఓకేనా? అనగా అకారమునకు ఈ ఊ రులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు అనేవి ఏకాదేశం భగును అని మీరు నేర్చుకుంటూ ఉంటారు. సార్ భాష ప్లస్ ఉత్పత్తి, దీన్ని మనం గుణసంధి అంటాం. భాష ప్లస్ ఉత్పత్తి, భాషోత్పత్తి, భాష ఏ విధంగా పుట్టిందో, ఏ విధంగా ఉత్పత్తి అయిందో, భాష ఏ విధంగా జనించిందో తెలిపే వాదాలకే ఏమని పేరు మాస్టారు అంటే భాషోత్పత్తి వాదాలు. అలా ఒక్కొక్క వ్యక్తి తమ యొక్క భావాన్ని భాష ఏ విధంగా పుట్టింది అంటే ఈ విధంగా పుట్టింది అని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా తన అభిప్రాయాలను వ్యక్తీకరించడం వల్ల అనేక రకాల వాదాలన్నీ పుట్టాయి. దానికే మనం పెట్టుకున్న టాపిక్ పేరు భాషోత్పత్తి వాదాలు. మనం ఇప్పుడు ఒక్కొక్క భాషోత్పత్తి వాదం గురించి చర్చించుకుందాం.